కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంపై కసరత్తు ప్రారంభమైంది. మంత్రి పదవుల కోసం టీడీపీ లాబియింగ్ నేతలు మొదలుపెట్టారు. ఆశావాహులు నారా లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 35 మందికి పైగా ఎమ్మెల్యేలు లోకేష్తో భేటీ అయ్యారు. తెలుగుదేశంలో సీనియర్లతో పాటు యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలు, ప్రాంతాల ప్రాతిపదికగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. లోకేష్తో సుదీర్ఘ చర్చలు జరిపిన ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే లోకేష్ మాత్రం మంత్రివర్గ ఎంపికను చంద్రబాబు, పవన్ చూసుకుంటారని చెప్పినట్లు సమాచారం. జనసేన నుంచి నలుగురికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, విజయనగరం నుంచి కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు పోటీ పడుతున్నారు. విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఇక తూర్పుగోదావరి నుంచి చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. వారితో పాటు రఘురామకృష్ణరాజు, నిమ్మల రామానాయుడు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారని చర్చ జరుగుతోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంపై కసరత్తు ప్రారంభమైంది. మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీ లాబియింగ్ నేతలు మొదలుపెట్టారు. ఆశావాహులు నారా లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 35 మందికి పైగా ఎమ్మెల్యేలు లోకేష్తో భేటీ అయ్యారు. తెలుగుదేశంలో సీనియర్లతో పాటు యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలు, ప్రాంతాల ప్రాతిపదికగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక కీలకమైన ఘట్టం మంత్రివర్గ విస్తరణ. ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే ఆశావుల సంఖ్య చాంతాడంతా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈసారి మాత్రం క్యాబినెట్లో కులాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా కూడా క్యాబినెట్ విస్తరణ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా ఈసారి మొట్టమొదటిసారిగా హయ్యెస్ట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా దాదాపుగా 10 మందికి సంబంధించి యువతకి, మహిళలకి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి జిల్లా నుంచి, అంటే ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా నుంచి కూడా 3-4 సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. వీరిలో అనేక మంది ఇప్పటికే లాబింగ్ ప్రారంభించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీలో ఆయన శకం మరొకసారి ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన నేతృత్వంలో నిన్న దాదాపుగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు లోకేష్తో భేటీ అయ్యి మనకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వారు కోరినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా మొదటిసారిగా శాసనసభకు వెళ్తున్న వారి సంఖ్య ఈరోజు కూటమిలో దాదాపుగా 80 మంది కూడా కూటమిలో భాగస్వామి అయినట్లు కూడా తెలుస్తోంది. వీరంతా కూడా మొదటిసారి అసెంబ్లీకి వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో ఒక తెలుగుదేశం పార్టీ నుంచే దాదాపుగా 72 మంది శాసనసభ్యులు మొదటిసారిగా అసెంబ్లీకి రాబోతున్నారు. వీరిలో ఎక్కువ మంది యువకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వీరందరికీ అవకాశం పరిశీలించాలని చెప్పి వారంతే కోరుతూ ఉన్నారు. కానీ లోకేష్ మాత్రం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పరిశీలనలో ఉంటుంది. తాను ఎక్కడా కూడా జోక్యం చేసుకోను, అలాగే ఈసారి క్యాబినెట్లో తాను ఉంటానో లేదో కూడా తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి మాత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో వారిలో కొంత నిరుత్సాహం అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు దాదాపుగా చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వారిలో మొన్న టికెట్ ఇచ్చే విషయంలో కూడా 15 నుంచి 20 మందికి సీనియర్లకి టికెట్ నిరాకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి జిల్లా నుంచి, ఉత్తరాంధ్రకు సంబంధించి 12 మంది సీనియర్లు, ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 8 మంది, గుంటూరు, కృష్ణా, ప్రకాశం నుంచి మరొక 8 మంది, అలాగే రాయలసీమ నుంచి దాదాపుగా 10 మంది ఆశావాహులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సీనియర్లకి ఇస్తారా లేకపోతే కొత్తగా ఎన్నికైన 70 మందిలో ఇస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. కానీ చంద్రబాబు కంటే కూడా లోకేష్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు క్యూ కొడుతున్న పరిస్థితి
పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కబోతా ఉంది, ఎవరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది నాగరాజు. మరొక వైపు చౌదరి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈసారి తక్కువగా మంత్రివర్గంలో ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. 4 నుంచి 5 వరకే ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. బీసీలకి అలాగే కాపులకు కలిపి దాదాపుగా 12 ఇవ్వాలని చెప్పి, అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 4, అలాగే మహిళలకి మరొక 4, అలాగే మైనార్టీలకి 1 ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. గతంలో మైనార్టీకి సంబంధించి 14-19లో మంత్రి కూడా లేని పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలో ఈసారి అటువంటి ఉత్పన్నం కాకుండా ప్రాంతాల వారుగా 13 జిల్లాలకు సంబంధించిన నేతలు 3 పార్టీల్లో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరికీ సమన్యాయం, ప్రాంతాలు, కులాల వారిగా కూడా మంత్రివర్గ విస్తరణ సమతుల్యత పాటించాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. కానీ యువతకు మాత్రం ఈసారి సగం ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది నాగరాజు. శివ, ఒక విషయం చెప్పండి, మీరు చెప్పినటువంటి అన్ని వర్గాల కూర్పు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కష్టంగా భావించవచ్చా, సులువనవచ్చా? ఎందుకంటే గెలిచిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరొక వైపు పొత్తులో భాగంగా ఇటువైపు బీజేపీ ఉంది, మరోవైపు జనసేన, తెలుగుదేశం పార్టీ. సో ఎట్లా చూడాలి మొత్తం ఈక్వేషన్స్ని? అంటే దాదాపుగా చూసుకుంటే క్యాబినెట్కి సంబంధించి 23 నుంచి 24 మందికి ఈసారి క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. గతంలో 14 నుంచి 19 కానీ, లేకపోతే 19 నుంచి 14 కానీ అదే స్థాయిలో నిన్న ఎంపిక చేశారు. ఇక ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీకి 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఇవాళ రేపట్లో అధికారికంగా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక జనసేనకు సంబంధించి 3 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి దాదాపుగా క్లారిటీ వచ్చింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కేంద్ర రాజకీయాలకు వెళ్లాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ర కేబినెట్లో మాత్రం ఆయన ఉండే అవకాశాలు లేదు. కానీ జనసేన పార్టీ నుంచి మాత్రం డిప్యూటీ సీఎం పదవి అడుగుతున్నారు. అది కూడా నాదెండ్ల మనోహర్కి ఇవ్వాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రతిపాదన చేశారు. కానీ సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి దీనిపై పునరాలోచన చేయాలని చెప్పి కూడా నిన్న ఎన్డీఏ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక కులాలకు సంబంధించి ఏదైతే 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కులాల వారీగా ఇవ్వడానికి మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తులు అయితే కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎస్సీ నియోజకవర్గాలు 27 ఉంటే దాదాపుగా 22 ఎస్సీ నియోజకవర్గాలు కూటమి గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో కీలకమైన పాత్ర కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే మిగిలిన పార్టీలకు సంబంధించిన వారు మాత్రమే కీలకమైన పాత్ర పోషించారు. కానీ ఈసారి మాత్రం గతానికి భిన్నంగా దాదాపుగా 27 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 22 అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి గెలుచుకోవటం, అలాగే 20 సంబంధించి మైనార్టీలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రభావితం చేస్తుంటే దాదాపుగా దాంట్లో కూడా అత్యధికంగా స్థానాలను కూడా మైనార్టీకి సంబంధించిన శాఖలకు సంబంధించి కూడా దాదాపుగా 8-10 మంది శాసనసభ్యులు ఎన్నికైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మీరు అన్నట్లుగా చాలా ఎక్కువ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు దాదాపుగా 164 మంది శాసనసభ్యులు కూటమి తరపున ఎన్నికైన నేపథ్యంలో వీరందరినీ సంతృప్తిపరచడం చాలా కష్టంగా మారుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలసీ లాగా 2.5 సంవత్సరాలకు ఒకసారి 2.5 సంవత్సరాలకు ఒకసారి పెడతారా, లేకపోతే 2014-19లోగా కంటిన్యూషన్గా ఒకరిని ఎంపిక చేసి 2-3 మార్పులు చేర్పులు చేస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం మధ్యలో మార్పులు చేర్పులకి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే పాలన అనేది చాలా కీలకంగా చంద్రబాబు భావిస్తూ ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మంత్రివర్గం చాలా కీలకమైన వ్యవస్థ. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయకూడదనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ 24 మందికి సంబంధించిన మంత్రులకు సంబంధించి 10 మంది కొత్త వారికి, యువతకి అవకాశం ఇవ్వాలి, అలాగే మరొక 10 నుంచి 12 మందికి సీనియర్లకు అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే బీజేపీ నుంచి వచ్చే 2 కానీ, జనసేన నుంచి వచ్చే 3 కానీ, 5 కూడా దీంట్లో 2 సీనియర్లు 2 జూనియర్లకు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే రానున్న 2 రోజుల్లో కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు ఈరోజు అధికారులకు సంబంధించి సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ఎల్లుండి వస్తారు, మళ్ళీ ఆ తర్వాత 9వ తేదీ మళ్ళీ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. 10వ తారీఖు టీడీఎల్పీ సమావేశం జరగబోతా ఉంది. 10వ తారీఖు సాయంత్రం కానీ, 11వ తేదీ ఉదయం కానీ దాదాపుగా క్యాబినెట్కి సంబంధించి ఎవరెవరు రేసులో ఉంటారనే దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. కానీ వేదిక ఎక్కడనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. 2 రకాల వేదికలను అయితే ప్రస్తుతానికి ఖరారు చేశారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖరారయ్యే అవకాశాలు